చేయడం వచ్చు కదా, దాన్నే మనం వ్యాపారంగా మొదలు పెడదామని సలహా ఇచ్చింది. అలా 4.5 సంవత్సరాల పాటు మేము కష్టపడ్డాం. దేశంలో నలుమూలలు తిరిగి ఒక్కో ప్రాంతం నుంచి ఒక్కో ముడిసరుకు తీసుకువచ్చి బొమ్మలు తయారు చేశాం. ప్రస్తుతం నమస్తే వరల్డ్ పేరిట మేము హైదరాబాద్లోని ప్రసాద్ ఐమాక్స్లో బొమ్మల షాప్ కూడా ప్రారంభించాం. ప్రస్తుతం దీని బాధ్యతలు మొత్తం మౌనిక చూసుకుంటుందంటూ మౌనిక గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చారు మనోజ్. ఎంఎం ప్యూరిటీ ప్రైవేట్ లిమిటెడ్, నమస్తే టాయ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ 2 కంపెనీలు నిర్వహిస్తున్నారు మనోజ్. మౌనిక సొంత కాళ్లపై నిలబడి మళ్ళీ తనను తాను ప్రూవ్ చేసుకుంటోంది. మనోజ్ కూడా స్వశక్తితో ఎదుగుతూ ఉన్నారు. మనోజ్కి టాలీవుడ్లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన ఈ కుటుంబ వివాదంలో బాధపడుతూ ఉండడం చూసి మనోజ్ అభిమానులు కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. ఎప్పుడూ సంతోషంగా అందరితో నవ్వుతూ ఉండే మనోజ్ ఇలా బాధపడడం చాలా ఇబ్బందిగా ఉందని అభిమానులు కూడా కామెంట్లు పెడుతూ ఉన్నారు. కుటుంబంలో ఈ విభేదాలు తొందరగా సమసిపోయి మంచు కుటుంబం మళ్ళీ కలిసిపోయి సంతోషంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇది మంచు మనోజ్ రియల్ స్టోరీ. వ్యూయర్స్, ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం.